వేటు తప్పదు అనే సంకేతాలు కనపడుతున్నాయి. ఈ 164 మందిలో ఉన్న 135 ఎమ్మెల్యేలు దాదాపు 45 మంది ఎమ్మెల్యేలపై వేటు పడబోతా ఉంది 2029లో. 2029లో జమిలి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. జమిలి ఎన్నికలు జరిగే సమయంలో 3వ వంతు మహిళలకు రిజర్వేషన్ చేయబోతున్నారు. అంతేకాదు 175 నియోజకవర్గాలు 225 నియోజకవర్గాలు కాబోతున్నాయి. 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొన్ని మండలాలు అటు ఇటు మారి ప్రస్తుతం అన్న ఎమ్మెల్యే సీటు కోల్పోయే అవకాశం కనపడుతుంది. పైగా చంద్రబాబు నాయుడు యువతరాన్ని నూతన తరాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనతో ఏ విధంగా అయితే బీజేపీ వాళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి సీట్లు లేవంటారో, ఈయన 60 ఏళ్ళు దాటిన సీనియర్లకు స్వస్తి చెప్పి నీ కొడుకునో కోడలనో అల్లుడినో మనవన్నో మనవరాలనో యువతరాన్ని ప్రవేశపెట్టమని చెప్పే పరిస్థితి రాబోతూ ఉంది. ఈ మద్యము ఇసుక కాంట్రాక్ట్ల విషయంలో ఎవరైతే గీత దాటుతున్నారో వాళ్ళందరికీ వేటు తప్పదు. అప్పుడు ఏం చెప్తారంటే మహిళా రిజర్వేషన్ వచ్చింది, నీకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తానంటారు. ముఖం మీద ఏం చెప్పరు ఆయన. మహిళా రిజర్వేషన్ వచ్చింది కదా మహిళకి వెళ్ళిపోయిందంటారు. లేదు ఈ మండలాల పునర్విభజన జరగటం వల్ల నీకు సరైన మండలాలు కాదు, నీకు గెలుపు అవకాశాలు ఉండవు అని కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 50 ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్నాయి. ప్రతి పార్లమెంట్లో 7 శాసనసభ స్థానాల బదులు 9 అవుతాయి. ఇదే కాకుండా లోక్సభ సీట్లు కూడా పెరిగే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం 543 సీట్లు ఉన్నాయి. ఇంకో 210 సీట్లు పెరుగుతాయి అనే ఊహాగానాలు ఉన్నాయి. 753 అవుతాయి. ఎందుకంటే నూతన పార్లమెంటు భవనములో ఈ 753 కూర్చోవడానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక 4 నుంచి 5 లోక్సభ సీట్లు పెరిగినా ఆశ్చర్యం లేదు. అందువల్ల ఈ రోజున కొంతమంది వెర్రవీగుతున్నారు. అవినీతి ఏ స్థాయికి వెళ్ళిందంటే అధికారులు రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులను వాళ్ళ నియోజకవర్గంలో నియమించడానికి లెటర్లు ఇవ్వడానికి కూడా డబ్బు తీసుకున్నారనే సమాచారం ప్రభుత్వం వద్దకు, చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఎమ్మెల్యేల పనితీరును ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని వర్గాలలో కెమెరాలో బంధించి వేశాడు చంద్రబాబు నాయుడు. కొంతమంది ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా బెల్ట్ షాపుల జోలికి వెళ్తున్నారు, పంచాయతీల జోలికి వెళ్తున్నారు. అంటే పంచాయతీ అంటే వ్యక్తిగత ద్వేషాలు, గ్రూపులు, వాళ్ళను ప్రోత్సహించడం. మొన్న ఎన్డీఏ కూటమిలో ఉండే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ అభ్యర్థుల ఎంపిక సమయంలో భారతీయ జనతా పార్టీ హైకమాండ్ దగ్గర కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఒక 4 అసలు మాకు రాష్ట్రంలో ఎక్కడా పోటీ చేసే అవకాశం ఇవ్వద్దని కరాఖండిగా ప్రధానమంత్రి మోదీకి, అమిత్ షాకి చెప్పడం జరిగింది. ఈ 4 ఘనులు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి అనుకూల ధోరణిలో ప్రకటనలు ఇవ్వటము, ఎప్పటికప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు ఉండదని చెప్పటం, తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర తులమో ఫలమో తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్న 4 దూరం పెట్టేశారు. మొహమాటం లేకుండా చెప్పారు. ఒక నాయకుడు పల్నాడు జిల్లాలో జన్మించి ఉత్తరాంధ్రలో పాగా వేసి విశాఖపట్నం సీటు కోసం ఆశించాడు. ఇంకొక ఆయన ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన బీజేపీ నాయకుడు. మరొక వ్యక్తి రాయలసీమకు చెందిన అనంతపురం జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు. ఇంకొక నాయకుడు మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రచారకు ఆర్ఎస్ఎస్, ఆయన తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో పాగా వేసి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలకటం ప్రారంభించాడు. ఈ 4 మాకు వద్దు, వీళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలు ఈ 4 అసహించుకుంటున్నారనే అంశాన్ని కరాఖండిగా భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి తెలియజేయటం జరిగింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీల వారు కూడా తెలియజేయటం జరిగింది. అంత కరాఖండిగా ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అవినీతి వల్ల, వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల జోక్యం వల్ల పక్కనుండే నియోజకవర్గాల్లో ఉండే వారికి కూడా గెలుపు అవకాశాలను ప్రభావితం చేస్తాయని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే బరి తెగించి
అవినీతికి, అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతున్నారో వాళ్ళు ఉండటం వల్ల మన ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి అవకాశాలు కనపడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 4 పార్లమెంట్ సీట్లు లోక్సభ పెరిగితే 1 బీజేపీకి ఇచ్చిన, 2 జనసేనకి, 1 తెలుగుదేశం తీసుకుంటారు. అంటే ఇప్పుడు 6 పోటీ చేసింది బీజేపీ, 3 గెలిచింది. ఈసారి 7 లోక్సభ సీట్లో పోటీ చేసే అవకాశం ఉంది. జనసేన ప్రస్తుతం 21 అసెంబ్లీలు పోటీ చేసింది, 21 గెలిచింది. 29 ఎన్నికల్లో 30 వరకు జనసేనకి ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ విధంగా ఎన్డీఏ కూటమి మళ్ళీ పోటీ చేయబోతా ఉంది. ఈ 3 కలిసి పోటీ చేస్తారు. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వము 10 సంవత్సరాల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడికి బాగా కనువిప్పు కలిగింది. 2019లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాడు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రజలకు, రాజకీయ పార్టీలకు, చంద్రబాబు నాయుడికి పూర్తిగా అవగాహన కలగటం వల్ల ఎన్ని నారదలు ప్రవేశించి ఈ 3 పార్టీల మధ్య తంపులు తగాదాలు పెట్టాలని ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీకి డైరెక్ట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, ఫోనుల్లో మాట్లాడుకుంటారు, ప్రత్యక్షంగా మాట్లాడుకుంటారు. వాళ్ళ ఇద్దరి యొక్క మైత్రిని ఎవ్వరూ కూడా దూరం చేయలేరు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన రాజకీయ అనుభవాన్ని గడిస్తున్నాడు, ఆయన పరిపాలన దక్షణ నేర్చుకుంటున్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడిని ఒక గురువుగా భావించి ఆయన యొక్క మాటను శిరసా వహించే ధోరణిలో వెళ్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమిలో ఎవ్వరూ కూడా పక్కకు కదిలే అవకాశం లేదు. ఇక త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతా ఉంది. అక్కడుండే నాయకులందరూ కూడా వివిధ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాల్లో చేరిపోతారు. వైఎస్ఆర్సీపీ జెండా పీకేస్తే ఆ మిగిలిపోయిన అడుగు పొడుగు నాయకులు దాన్ని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. 2029లో కూడా జమిలి ఎన్నికల్లో భారతదేశంలో ఎన్డీఏ కూటమి బీజేపీ ఆధ్వర్యంలో ఘన విజయాన్ని సాధించబోతున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మళ్ళీ జెండా ఎగరైపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా అమలు కాని పక్షంలో ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు ఒక్క అవకాశం, డబుల్ ఇంజిన్ సర్కార్, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాం, చూద్దాం. ఈ రోజున తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి పుంజుకుంటా ఉంది. అదే కాకుండా బంగ్లాదేశ్లో అక్కడుండే హిందువులపై జరుగుతున్న దాడులకు ఇక్కడ తెలంగాణలో ఉండే హిందువులందరూ ఐక్యత రాగంతో బీజేపీయే కాకుండా బీజేపీకి తోడుగా హిందువులందరూ ఐక్యతా భావంతో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దామని ధోరణితో ముందుకు సాగుతున్న తరుణంలో అక్కడ కూడా 119 సీట్లకు అదనంగా 34 సీట్లు రావడం, 153 సీట్లలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరైపోతూ ఉంది. 2028 నవంబర్కి టర్ము పూర్తయిన ఒక 6 నెలల పాటు వాళ్లకు ప్రభుత్వాన్ని పొడిగించి జమిలి ఎన్నికల్లో ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ప్రధానమంత్రి మోదీ, బీజేపీ హైకమాండ్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించారు. ఆ బీసీ ముఖ్యమంత్రి జాబితాలో అన్ని సమర్థత, నాయకత్వ లక్షణాలు, రాజకీయ అనుభవం, ప్రభుత్వంలో నంబర్ 2, పార్టీలో నంబర్ 2గా పనిచేసిన అనుభవం ఉన్న ఈటెల రాజేందర్ని ముఖ్యమంత్రి చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి 4వసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది. కొంతమంది రాజకీయ పండితులు ప్రధానమంత్రి మోదీ అన్ని విషయాలలో భౌతికంగా, మానసికంగా, నిర్ణయాల పరంగా అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు కనుక ఆయనకు వయస్సు అనేది అవరోధం కాబోదు. ప్రత్యేకంగా ఆయన కొరకు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సర్వసభ్య సమావేశం
ఆయన్నే మళ్ళీ 4వసారి ప్రధానమంత్రిగా కొనసాగించాలనే తీర్మానం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం ఉంది. ఆయనకి అంతా ఫిట్గా ఉన్నారు. ఫిజికల్ ఫిట్, మెంటల్ ఫిట్, అడ్మినిస్ట్రేటివ్ ఫిట్, అన్ని ఫిట్నెస్లు ఉన్నప్పుడు ఆ 70 అనే వయస్సు అవరోధం కాబోదు. 4 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి మన భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా, అఖండ భారత్గా, వికసిత్ భారత్గా ప్రపంచ దేశాలలో గౌరవప్రదంగా నిలపాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్న తరుణంలో దక్షిణాది రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారికి ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాకు అండదండలుగా నిలబడి మేమున్నాం, ఎన్డీఏ కూటమి విస్తరణకు దక్షిణాదిలో మేము కంకణబద్దులై ఉన్నామని చెప్పి ముందుకు సాగుతున్నారు.